హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో శారీకి ఎంత సులభంగా శారీ కుచ్చులు వేయొచ్చో నేర్చుకుందామండి. ఇది చూసారు కదా, పర్పుల్ కలర్ ఏమో పళ్ళు వచ్చింది, లైట్ పీచ్ కలర్ వచ్చేసి మనకి శారీ అంతా వచ్చేసింది. దీనికి సిల్వర్ అండ్ రాగి కలర్లో ఉందండి, అంటే యాంటిక్ కలర్లో అయితే బుటాస్ అయితే వచ్చినాయి అనమాట. నేను ఎగ్జాక్ట్ శారీ కలర్ అయితే తీసుకున్నాను థ్రెడ్. ఇవి జస్ట్ చూసారు కదా, ఈజీగా ఇలా ఎక్కించొచ్చని మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట. ముందు ఫస్ట్ దారప్రీలు తీసుకుని మీరు సూది ఎక్కించేసుకుని అది తొంచొద్దండి ఎంత అనే గట్టనే, జస్ట్ దారప్రీలతోటే మనం పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 60 బీడ్స్ అయితే ఎక్కించండి. నెక్స్ట్ ఇలా ప్యాడ్ తీసుకుని కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి, 4 సెంటీమీటర్స్. నేను ఆల్రెడీ బీడ్స్ ఎక్కించేసి రెడీగా పెట్టుకున్నాను కదా. నెక్స్ట్ సూది అయితే తీసేచ్చండి. మనం ముడి వేసిన దాన్ని ఎక్కడ చూసారు కదా, నేను ఎలాగైతే పెట్టానో అలా పెడితే ఈ ముడి వెనక్కి రాకుండా ఉంటుంది. మనం దీనికి చుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నేనైతే టోటల్ 60 బీడ్స్ అయితే ఎక్కించానండి. ఇదేంటంటే ఇప్పుడు బాటమ్ సైడ్ ఏమో 30 ఎక్కించాలి, టాప్ సైడ్ ఏమో 30 ఎక్కించాలన్నమాట. అలా కనుక ఎక్కించి జస్ట్ అంటే రొటేట్ చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా కుచ్చు అనేది అయితే రెడీ అయిపోతుంది. టైం చాలా సేవ్ అవుతుందండి. నేను చేసిన మిస్టేక్ కూడా మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేశానంటే, నేను థ్రెడ్ అంతా తీసేసుకుని ఒక 10 ప్యాట్లు అలా తీసి దానికి ముళ్ళేసి అలా చేశానండి. అలా అయితే చిక్కులు పడిపోతుంది దారం, చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. అదే చెయ్యగా పనితీరు తెలుస్తుంది అనేసి అలా నాకు చేయగా అయితే చాలా ఈజీ. జస్ట్ 1 మినిట్లోనే మనం ఒక కుచ్చు అయితే రెడీ అయిపోతుంది. జస్ట్ నాకు ఇలా చేయడానికి ఒక 30 మినిట్స్ టైం పట్టింది కుచ్చులన్నీ చేయడానికండి. నెక్స్ట్ డే అయితే నేను శారీ కుచ్చులు అనేవి కుట్టాను అనమాట. మీకు అందరికీ తెలిసిందే, నాకు బాబు కదా, వాడిని చూసుకుంటా నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఓకేనా. ఇది మనకి 30 బీడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రొటేషన్ అయితే చెయ్యండి. ఒక రొటేషన్ చేసేసి మనం జస్ట్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇవి ఏంటంటే మీరు బీడ్స్ 60 బీడ్స్ ఉంటాయి కదండి, 60 బీడ్స్ పట్టుకోకూడదు. జస్ట్ మీ చేతికి ఎంతైతే పట్టుకోగలుగుతారో ఒక 5 బీడ్స్ 6 బీడ్స్ అలా పట్టుకుని జస్ట్ మీరు రొటేషన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. అంటే 60 బీడ్స్ చెప్పాను కదా, 60 బీడ్స్ పట్టుకుని అలా కాదు. మనకేంటంటే పైన 2 బీడ్స్ అయితే యూజ్ అవుతాయి. అంటే ఫస్ట్ ఒక బీడ్ వదులుతాము, కింద ఒక బీడ్ వదులుతాము. దాన్ని బట్టి మీరు 2 చేసుకున్నా జస్ట్ ఒక 30 టైమ్స్ రొటేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికైతే నేను కటింగ్ అనేది చేసేస్తున్నానండి. చూసారు కదా, కటింగ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ సూది మనకి దీంతో అవసరం లేదు కాబట్టి నేను ఆల్రెడీ సూదిలోకి దారం అయితే ఎక్కించుకుని ఉన్నానండి 2 ప్యాట్లో. ఫస్ట్ ఇక్కడ మనం చూడండి, బ్లౌజ్కి వేస్తాం కదండి, తాడు కొడతాం కదా, హుక్సులు పట్టి కాజా పట్టి అలా అనమాట. దీనికి జస్ట్ ఒక 2 knots వేయండి. ఓకే. ఇటువైపు ఎలా అంటే కరెక్ట్గా మిడిల్కి అయితే వేసుకోండి. నాకు మిడిల్ తెలుసు కాబట్టి పెట్టేశాను. లేదంటే నేను 4 సెంటీమీటర్స్ కాబట్టి 2 సెంటీమీటర్స్ దగ్గర మనం ఈ ముడి అనేది వేస్తే సరిపోతుంది. సేమ్ ఇటువైపు ఎలా వేసామో బ్యాక్ సైడ్ కూడా అలాగే ముడి వేయాలన్నమాట. సేమ్ చూడండి నేను ఎలా వేస్తున్నాను అలాగా. థ్రెడ్ ముడేసాం కదా, అందులో నుంచి లాగేసాను అనమాట ఫస్ట్, ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ ఇలా ముడి అయితే వేస్తున్నాను. ఇలా ముడి వేయకుండా మనం కనుక తీసేసుకుంటే అవి కలిసిపోయినట్టు అసలు మనకి తెలియదండి. నెక్స్ట్ ఇక్కడ మనం ముడేసి ముందుగా ఈ మధ్యలోకి దూరిపోయాం కదా, అట్ట మధ్యలోకి, దాన్ని కూడా తీసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆ ముడులు అనేవి కట్ చేసి తీసేయండి. నీట్గా వచ్చేస్తుంది. నీట్గా వచ్చేసిన తర్వాత మనకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూసారు కదా, మనం చేతి పని ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే ఇంకొన్ని మనం ముళ్ళేసాం కదా, అవి అయితే క్లియర్ చేసేస్తున్నాను నేను. ఆ ముడి ఉంచుకున్న జస్ట్ ఆ పైన ఏమైనా మీకు లేసినట్టు ఉంటే జస్ట్ చిన్న కటింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను ముడి వేసే విధానం కూడా సింపుల్గా చెప్తాను చూడండి. జస్ట్ అలా మన వైపు నుంచి లాక్కుంటే కనుక మళ్ళీ సూది పైనుంచి ఎక్కించే పని కూడా ఉండదండి. చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా. ఇలా కంప్లీట్గా మీరు ఎంత రౌండ్ కావాలనుకుంటే, అంటే కుచ్చుకి కరెక్ట్గా, అంటే ఇందులో ఏంటంటే నేను ఇచ్చుకున్న గ్యాప్ అందులోకి 2 బీడ్స్ ఎక్కాలి. అంటే 2 బీడ్స్ మళ్ళీ మనం కుడతామన్నమాట. అలా గ్యాప్ వచ్చేలా చూసుకుని కుచ్చు సైజ్ అనేది పెట్టుకున్నానండి. అప్పుడు ఆ రెండింటిని జస్ట్ ఇలా రౌండ్ కింద ఫ్రేమ్ చేసి మళ్ళీ కింద మనం సేమ్ ఇప్పుడు పైన అయితే ఎలా కుట్టామో, లేదంటే నేను ఎలా రొటేట్ చేస్తున్నానో అలా రొటేట్ చేసి కింద ఒక 4 knots ఇచ్చేస్తే సరిపోద్దండి.
అలా ఇచ్చేస్తే మనకు సేమ్ నీట్గా ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్తాను ఏంటంటే, ఇక్కడ నేను సేమ్ థ్రెడ్ అయితే యూస్ చేశాను. మీరు ఇప్పుడు నేను ఆల్రెడీ శారీలో ఉన్న కలర్స్ చెప్తాను. సిల్వర్ ఉంది కదండి, సిల్వర్ బుటాస్ ఉన్నాయి కదా, కావాలంటే సిల్వర్ వాడచ్చు, లేదంటే యాంటిక్ అంటే గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఏంటంటే సింపుల్గా యాంటిక్ బీడ్స్ అయితే యూస్ చేస్తున్నాను కదా అనేసి ఇంకా నేను సేమ్ పీచ్ కలర్ థ్రెడ్ తీసుకుని మాత్రమే చేశాను. ఇంకా మీకు ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా మోడల్స్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఇంకొంచెం నీట్గా అయితే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నేను కొంచెం స్టార్టింగ్లో చేస్తున్నాను కదా. ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇలాంటి కుచ్చులు నేనైతే టోటల్ ఒక 15 అయితే రెడీ చేసుకున్నానండి. అంటే ఇది మా అత్తయ్య గారికి ఫస్ట్ టైం అనమాట, ఇప్పుడు వేయించుకోలేదంట కుచ్చులు, హెవీగా వద్దు సుజాత అన్నారు. అందుకని నేనైతే ఈవిడికి ఆ 15 కూడా యూజ్ చేయలేదు. నాకు టోటల్గా 11 అయితే సరిపోయినాయి. అంటే 4 సెంటీమీటర్స్ గ్యాప్ అయితే పెట్టాను అనమాట. ముందుగా చెప్తున్నాను. నేను చూసారు కదా, నేను తయారు చేసిన కుచ్చులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ అయితే నేను ఇది ఏంటంటే నేను బెడ్ కింద అయితే వేసేసానండి. బెడ్ కింద వేసేసి ఫస్ట్ అయితే 2 కింద పెట్టాను. కానీ ఏంటంటే తర్వాత ఒకసారి ఆవిడకి చూపించాను, ఎందుకంటే నేను వీడియో కోసం చేస్తే మళ్ళీ ఆవిడ ఇబ్బంది పడతారు కదా, అందుకని చెప్పేసి 4 సెంటీమీటర్స్కి అయితే మార్కింగ్ చేసుకున్నది. ఆల్రెడీ 2 కదా. నెక్స్ట్ అదే మీరు మార్కింగ్ చేసుకున్న ఫస్ట్ మార్కింగ్ చేసి పెట్టాలి అలా ఏమి ఉండదు. నాకు ఇలా టైం సేవ్ అవుతుంది కదా, డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇలాగా చేశానండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మార్కింగ్ చేసేసన్నా మీరు బెడ్ కింద అయితే పెట్టచ్చు. బెడ్ అనే ఏం కాదు, నెక్స్ట్ మీ దగ్గర ఏదైనా బరువు దాని మీద ఉంటే మనకి కుచ్చులు వేయడం అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట. చూసారు కదా, నేను కుచ్చు కుట్టడం ఎలాగో చెప్తున్నాను. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కుచ్చుని ఇదేంటంటే దారం అనేది నేను 2 ప్యాట్ల అంటే 4 దారాలు అయితే వస్తాయండి, 4 థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఫస్ట్ దాన్ని ఒకసారి గుచ్చి తీసేసిన తర్వాత టైట్ అయిన తర్వాత ఇందులోకి అయితే నేను బీడ్స్ అనేవి ఎక్కిస్తున్నాను. నేను చెప్పాను కదా 2 బీడ్స్ అయితే ఎక్కిస్తున్నాను, నేను ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాను అనేసి 2 బీడ్స్ అయితే ఎక్కించానండి. 2 బీడ్స్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి లాగి పక్క సైడ్కి అండి, అంటే రౌండ్ తిప్పాం కదా, రైట్ సైడ్ కార్ లెఫ్ట్ సైడ్కి మీ ఇష్టం. నేనైతే రైట్ సైడ్కి తీసుకున్నాను. నాకు ఈ రౌండ్ తిప్పడానికైతే 9 బీడ్స్ అయితే యూజ్ అయినాయి. చూడండి, 2 బీడ్స్ ఎక్కించిన తర్వాత చూడండి కంప్లీట్గా ఈ బీడ్స్ అనేవి గుచ్చేసేయండి. మీకు డౌట్ రావచ్చు, ఇలా కంప్లీట్గా గుచ్చేస్తే ఇది వచ్చేస్తుంది కదా, చూడండి కంగారు పడకండి. అంటే నేను సింపుల్గా చెప్తాను అన్నాను కదా, ఒక్కొక్క బీడు ఎక్కించామనుకోండి మనకి టైం పడుతుంది. అది ఎక్కించాలి, మళ్ళీ నాట్ గుచ్చాలి, మళ్ళీ ఎక్కించాలి, నాట్ గుచ్చాలి. అదే ఇలా ఒకసారి 9 బీడ్స్ ఎక్కించేసి జస్ట్ మనం నాట్స్ అనేది చుట్టూ లాగేయాలండి. చుట్టూ మనకు నాట్స్ అనేవి కుట్టేస్తే అది ఎప్పటికీ స్టాండర్డ్గా అలాగే ఉంటుంది అనమాట. ఈ నాట్స్ కుట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 2 బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక బ్యాక్ సైడ్ నాట్స్ వేస్తే కనుక మనకి చాలా ఈజీగా కుచ్చులు అయితే రెడీ అయిపోతాయి. నేను టోటల్ కుచ్చులు కూడా మీకు ఎలాగేసానో చూపిస్తాను అనమాట. థ్రెడ్ తెగిపోయినా మనం మళ్ళీ కుట్టేసుకోవచ్చండి. నేను ఏంటంటే ఇందులో పాజిటివ్స్ చెప్తున్నాను, నెగిటివ్స్ కూడా చెప్తున్నాను. అందుకేనండి నా వీడియో అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే కనుక నేను ఇంకా మంచిగా చేసి పెట్టగలుగుతాను. చూసారు కదా, కంప్లీట్గా అయితే ఇలా వచ్చినాయి అనమాట, చాలా నీట్గా వచ్చినాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.